హాయ్ ఫ్రెండ్స్, ఇది మనకిచ్చిన టెంప్లెట్. ఇందులో మనము మన స్టోరీని ఎడిట్ చేసుకోవాలి. ఈ పైన ఇక్కడ చీమ పావురం స్టోరీ నేమ్ ఉంది కదా, దాని బదులు మీకు ఇచ్చిన స్టోరీ నేమ్ ఇక్కడ టైప్ చేసుకోండి ఎడిట్ చేసి. టైప్ చేసేసుకోండి, సెట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనము స్టోరీకి కావాల్సినటువంటి పిక్చర్స్ అవన్నింటినీ మనం తెచ్చుకోవాలి. దీనికోసం మనం ఏం చేసాం, చాట్ జీపీటీని ఓపెన్ చేసుకోండి. మీరు ఇక్కడ ఏ స్టోరీ అడిగితే ఆ స్టోరీ తగ్గట్టు పిక్చర్స్ లైన్స్ వచ్చేస్తాయి. ఇలా మనకి స్టోరీ అనేది టైప్ అయి వచ్చేస్తుంది. మనం ఎన్ని లైన్స్ అడిగితే అన్ని లైన్స్ ఇస్తుంది. పిక్చర్ జనరేట్ అవుతున్నాయి. పిక్చర్స్ ఇలా వచ్చేసినాయి చూడండి. ఈ పిక్చర్స్ అన్నింటినీ మనము తీసుకోవచ్చు. ఇట్లా పిక్చర్స్ వస్తాయి. ఇంకా మీకు ఈ పిక్చర్స్ నచ్చకపోతే మళ్ళీ అడిగితే వేరే పిక్చర్స్ ఫ్రేమ్ చేస్తుంది. అట్లా వీటన్నింటినీ మీరు వాట్సాప్కి సెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ కాపీ ఆప్షన్ వస్తుంది. కాపీ చేసుకొని ఈ టెక్స్ట్ అంతని ఇలా పేస్ట్ చేసుకోవచ్చు. మనం ఒక్కొక్క లైన్ కావాలి కాబట్టి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఇచ్చుకొని దాన్ని బట్టి కాపీ చేసుకోవచ్చు. ఫస్ట్ సెంటెన్స్ బట్టికి నేను కట్ చేసుకుంటున్నాను. దాన్ని ఇక్కడ ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని దీని ప్లేస్లో నేను కాపీ చేసుకున్న దాన్ని పేస్ట్ చేసేసాను. ఫాంట్ సైజ్ 14 ఉండేట్లు చూసుకోండి. సైజ్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ పిక్చర్ ఇక్కడ టెక్స్ట్ టైప్ చేయడం చూసారు కదా. ఇప్పుడు పిక్చర్ ఎలా తీసుకొచ్చుకోవాలో చూద్దాము. పిక్చర్స్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇవ్వండి ఇలా వచ్చినాయి. ఇంకోసారి డౌన్లోడ్ అడిగితే ఇలా వచ్చినాయి. మీకు ఏ పిక్చర్ కావాలంటే దాన్ని ముందు ఇక్కడ ఎడిట్ ఆప్షన్ డౌన్లోడ్ గ్యాలరీలో ఉంటాయి. డౌన్లోడ్ చేసుకున్న వాటిని మనం ఆ పిక్చర్ వాటికి అలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసేసుకొని సేవ్ కాపీ కొట్టండి. దీన్ని ఇక్కడి నుంచి సేవ్ చేసుకున్నాం కదా, క్యాన్వాలోకి వెళ్ళి ఫస్ట్ పిక్చర్ కదా ఇక్కడ గ్యాలరీ ఉంటుంది. గ్యాలరీలోకి వెళ్ళండి, పిక్చర్ కనిపిస్తుంది. యాడ్ టు పేజ్ కొట్టండి. ఇక్కడికి వచ్చేసింది. దీన్ని అడ్జస్ట్ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోండి. బ్యాక్వర్డ్ కొట్టండి. నెంబర్ కూడా పైకి వచ్చేసింది. టెక్స్ట్ పైకి వచ్చింది. ఇట్లా పిక్చర్ అవి సెట్ చేసుకోవాలి. లింక్ ఎలా ఇవ్వాలి అంటే ఆల్రెడీ లింక్ ఇచ్చున్నారు. ఆ లింక్ను ఓపెన్ చేయండి. దీని ప్లేస్లో మనం ఇచ్చుకునే లింక్ పెట్టుకోవాలి. అది ఎలా అంటే చూపిస్తాను. ఇప్పుడు వాట్సాప్లో ఇక్కడ మైక్ సింబల్ ఉంది కదా, స్టోరీ ఇక్కడ మీరు పంపించుకున్నట్లయితే ఈ మైక్ సింబల్ని మీరు ఆన్ చేసుకొని రికార్డ్ చేసుకొని అక్కడే సెండ్ చేసుకోవాలి.
మనకి ఇక్కడ మన వాట్సాప్లోనే ఇక్కడ ఓపెన్ అవుతుంది కదా, దాన్ని టచ్ చేసి పైన 3 లైన్స్ ఉన్నాయి, 3 డాట్స్ ఉన్నాయి కదా, ఆ 3 డాట్స్ టచ్ చేస్తే షేర్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ షేర్ బటన్ కొట్టండి. అది డ్రైవ్ ఇక్కడ డ్రైవ్కి షేర్ చేసుకోండి. మీరు డ్రైవ్కి షేర్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఫైల్ నేమ్ అడుగుతుంది. మీరు మీ స్టోరీ నేమ్ ఇచ్చేసుకోండి. నేను జస్ట్ 1 2 3 అని ఇస్తున్నాను. మెయిల్ కూడా చెక్ చేసుకోండి, ఏ మెయిల్లో ఇచ్చుకుంటున్నారు అనేసి. ఆ మెయిల్ కూడా చూసుకొని కరెక్ట్గా ఇచ్చుకోండి, ఏ మెయిల్లో ఇస్తున్నారు అనేసి. నేను ఒక మెయిల్ సెలెక్ట్ చేసుకున్నాను, ఆ మెయిల్లో నేమ్ ఇచ్చుకున్నాను, సేవ్ కొట్టుకుంటున్నాను. ఇప్పుడు డ్రైవ్ ఓపెన్ చేసుకోండి. గూగుల్ డ్రైవ్ మన ఫోన్లోనే ఉంటుంది. ఆ డ్రైవ్లో ఏ మెయిల్ ఇచ్చుకున్నామో ఆ మెయిల్లో ఓపెన్ చేసుకొని చూసుకోండి. 1 2 3 ఫైల్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ పక్కన 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ షేర్ ఆప్షన్ ఇవ్వండి. షేర్ ఆప్షన్ ఇవ్వగానే ఇక్కడ ఓన్లీ పీపుల్ యాడెడ్ కెన్ ఓపెన్ అని ఉంది. ఎనీ వన్ విత్ ద లింక్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఇందులో వ్యూవర్ అనే ఆప్షన్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయింది డిఫాల్ట్గా, మనం ఇంక మార్చాల్సిన పని లేదు. ఇక్కడ పైన లింక్, షేర్ లింక్ది కనిపిస్తుంది కదా, అది టచ్ చేయగానే లింక్ కాపీ అవుతుంది. దాన్ని షేర్ మీరే వాట్సాప్లో అయినా పంపించుకోవచ్చు. నేను ఇక్కడ జస్ట్ ఇక్కడ పంపిస్తున్నాను. అట్లా ఇలా లింక్ ఓపెన్ అవుతుంది. నేను జస్ట్ ఇది మీకు చూపించడానికి చెప్తున్నాను. ఈ లింక్ని ఇక్కడ కాపీ చేసుకోండి. నేను ఆల్రెడీ ఈ స్టోరీని చదివే లింక్ ఇక్కడ పైన పెట్టుకొని ఉన్నాను. ఆ లింక్ని కాపీ చేసుకుంటున్నాను. దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు క్యాన్వాలో ఇక్కడ బొమ్మ ఉంది కదా, పాప బొమ్మ, ఆ బొమ్మ దగ్గర టచ్ చేస్తే మీకు పైన లింక్ కనిపిస్తుంది కదా, ఆ లింక్ మీద టచ్ చేయగానే ఇక్కడ కనిపిస్తుంది బ్లూ కలర్లో. దాన్ని తీసేసి మన లింక్ని పేస్ట్ చేసుకోండి. పేస్ట్ ఆప్షన్ వచ్చింది, పేస్ట్ చేసేయండి. డన్ కొట్టేయండి, కింద డన్ నొక్కాలి. అప్పుడు దానికి ఆ లింక్ అనేది జాయిన్ అవుతుంది. ఇంకంతే. ఈ పేజ్ వాటికి ఇట్లా సెట్ చేసుకోండి, పిక్చర్స్ కానీ అన్నీ, టెక్స్ట్ కానీ. నెక్స్ట్ పేజ్లో ఇక్కడ బొమ్మ గీద్దామా అని ఉంది కదా, బొమ్మ ఎలా గీయాలి అంటే ప్రింటెక్స్ట్, మీ ఫోన్లో ఈ యాప్ పింట్రెస్ట్ యాప్ని ఉంటే ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మనం ఇక్కడ సెర్చ్ చేద్దాం. నేను ర్యాట్ పిక్చర్స్ అడిగాను. ఇట్లా కొన్ని పిక్చర్స్ వచ్చినాయి. ఇది బాగున్నట్టుంది, 9 స్టెప్స్ వచ్చినాయి. దీన్ని డౌన్లోడ్ ఇమేజ్ కొడుతున్నాను. ఇమేజ్ మనకి డౌన్లోడ్ అవుతుంది. గ్యాలరీలోకి వెళ్ళండి. గ్యాలరీలో ఇది రీసెంట్గా వచ్చినాయి. యాడ్ టు పేజ్ కొట్టేయండి, మనకి ఇక్కడ పేజ్లోకి వచ్చేస్తాయి. దాన్ని క్రాప్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ తెచ్చి పెట్టేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ చీమ పప్పెట్ చేద్దామా. దీనికి ఇక్కడ చీమ బొమ్మ అని ఉంది కదా, ఇక్కడ కూడా మార్చాలి కదా. చీమ తీసేసి ఎలుక బొమ్మ గీద్దామా. పెట్టేసేద్దాం. ఇక్కడ చీమ పప్పెట్ బదులు పప్పెట్ చేద్దామా, లేదా సింహం పప్పెట్.
సింహం పప్పెట్ చేద్దామా? ఎలుక బొమ్మ గీద్దామా? ఇక్కడ ఏం లేదు, మనం యూట్యూబ్ లింకులు తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టేసుకుంటే సరిపోతుంది. సింహం పప్పెట్వి యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. ఈ లింక్ తీసుకుంటున్నాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ పిక్చర్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఆ లింక్ని కాపీ చేసుకున్నాం కదా, ఇక్కడ గ్యాలరీలోకి వెళ్ళి స్క్రీన్ షాట్ తీసుకున్నటువంటి ఆ పిక్చర్ని ఇక్కడ యాడ్ చేసుకోండి, క్రాప్ చేసుకోండి. దీనికి ఇప్పుడు మనం కాపీ చేసిన లింక్ని ఇక్కడ దీన్ని టచ్ చేయగానే ఇక్కడ 3 డాట్స్ వస్తాయి. లింక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, లింక్ని టచ్ చేయండి. ఇక్కడ మనకి ఓపెన్ అయింది. ఇక్కడ మనం కాపీ చేసుకున్న లింక్ ఆటోమేటిక్గా కనిపిస్తుంది, దాన్ని టచ్ చేయండి, అక్కడ పేస్ట్ అయిపోతుంది. ఇంకా ఈ సైడ్ యారో ఉంది కదా, సైడ్ యారోని టచ్ చేస్తే ఆటోమేటిక్గా లింక్ యాడ్ అయిపోతుంది. పైన లింక్ యాడెడ్ అని వచ్చింది చూడండి, యాడ్ అయిపోయింది. నెక్స్ట్ ఎలుక బొమ్మ చేద్దామా? ఎలుక పప్పెట్ బొమ్మదొకటి మనం సెర్చ్ చేద్దాం. దీన్ని కాపీ చేసుకోండి. మళ్ళీ మనం గ్యాలరీలోకి వెళ్ళి ఆ స్క్రీన్ షాట్ తీసుకున్నటువంటి దాన్ని మనం ఇక్కడ పేస్ట్ చేసుకోండి, క్రాప్ చేసుకొని. దీని మీద టచ్ చేయగానే మళ్ళీ లింక్ అడుగుతుంది. ఆ లింక్లో ఈ లింక్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ సైడ్ యారో నొక్కగానే లింక్ యాడెడ్ అని పైన వచ్చింది చూడండి, ఇంకా లింక్ యాడ్ అయినట్టే. ఇంతే, ఇలా చేసేసుకోవటమేను. ఇక్కడ లాస్ట్లో ఇక్కడ పేరు ఉంది కదా, ఇక్కడ పేరుని, మీ పేరు, ఇక్కడ ఫోటోని, మీ ఫోటో, తర్వాత షేర్ కొట్టినప్పుడు ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్లో పీడిఎఫ్ స్టాండర్డ్ ఉంది కదా, పీడిఎఫ్ స్టాండర్డ్లో డౌన్లోడ్ చేసేసి షేర్ చేయండి.